పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి బొగ్గు నిల్వలను పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి వెళుతున్న హరీష్ రావును పోలీసులు గోదావరికని గంగానగర్ వద్ద అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎందుకు అనుమతించకపోవడంతో హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు వెనుదిరిగారు. బొగ్గు నిల్వలు చూసేందుకు వెళుతుంటే అడ్డుకోవడం సరికాదని ఈ సందర్భంగా హరీష్ రావు అన్నారు. పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు ఎలాంటి బొగ్గు నిల్వలు లేవని స్పష్టంగా తెలుస్తోందన్నారు. RG1 కు పోదామని వాళ్ళు పోతే ఆడ 200 మంది పోలీసులను అడ్డం పెట్టారు. మీరు చూడడానికి వీల్లేదు, మీరు పోవద్దు అంటున్నారు. నిజంగా అక్కడ బొగ్గు నిల్వ ఉంటే మమ్మల్ని ఎందుకు ఆపాలి? ఏదో మీరు తప్పు చేసిండ్రు, లేని బొగ్గును ఉన్నట్టు చూపించిండ్రు. మేం పోతే నిజాలు బయటపడతాయని పోలీసులను అడ్డం పెట్టుకుని ఇలా మనం అక్కడికి పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సింగరేణి, నా సొంత కవిత్వం కాదు. RG1 లో 3,98,677 మెట్రిక్ టన్నులు RG1 దగ్గర బాయి మీద ఉన్నది స్టాక్ అని చెప్పిండ్రు. సరే, నన్ను ఇలా పోలీసు వాళ్ళు ఓనియలే. నేను నిన్న మా కార్మికులు పోయొచ్చిండట. అంత కొట్టు ఒక 5-6 వేలు ఉంటుందేమో అన్న, ఒక రోజుకు సరిపోయేంత మందం ఉన్నది, కానీ 4 లక్షలు అయితే లేదన్నా అని అన్నారు. మరి 4 లక్షలు ఉండాలి కదా, రేపు మీరు పోయి చూడండి. మరి ఏంది, మరి ఎటువైంది ఈ బొగ్గు?